బీఆర్ఎస్ బీజేపీ నేతలకు విచక్షణ జ్ఞానం లేదన్నారు ఎంపీ సురేష్ షెట్కర్. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసే మంచిని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. తప్పుడు ప్రచారంలో విపక్ష నేతలు తెలంగాణ బిడ్డల ఉద్యోగ అవకాశాలు పోగొట్టొద్దని సూచించారు. కంచగచ్చిబౌలి భూముల్లో ఐటీని ప్రోత్సహించి వేలాది మంది నిరుద్యోగులకు మేలు చేయాలని సర్కార్ ఆలోచిస్తోందన్నారు. మురికి కూపంగా ఉన్న సబర్మతి నదిని బీజేపీ పర్యాటక హబ్గా మారిస్తే తప్పుపట్టని బీజేపీ ఇప్పుడు మూసీ విషయంలో ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు సురేష్ షెట్కర్. భూమి విషయంలో కేటీఆర్ గారు మరి మొన్న మోదీ గారు ఏదైతే బహిరంగ సభలో తెలంగాణలో మరి ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ ల్యాండ్ ను అక్కడ ప్రభుత్వము ధ్వంసం చేస్తా ఉంది అని చెప్పడం, దానికి మరి కేటీఆర్ గారు మరి మీరు మాటల రూపంలో కాదు యాక్షన్ రూపంలో చూపించని మరి కేటీఆర్ గారు పెట్టడం జరిగింది. అంటే దీంతో ఏం తెలుస్తా ఉందంటే రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు అది మంచిదా చెడుదా అని తెలుసుకోకుండా విచక్షణ జ్ఞానం లేకుండా బ్లైండ్లీ దే ఆర్ అపోజింగ్ అని సవినంగా మందిస్తా ఉన్నాం. హరీష్ రావు గారు గాని, ఇక్కడ కేటీఆర్ గారు గాని, ఇక్కడ బీజేపీ కిషన్ నాయక్ గారు గాని, బండి సంజయ్ గారు గాని రోజు వారు మరి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజలను మరి రాంగ్ డైరెక్షన్ గా చెప్తా ఉన్నారు. ఇది ఫారెస్ట్ భూమి కాదు అనే రికార్డులలో ఆల్రెడీ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఎక్కడో చెప్పలేదు ఇది ఫారెస్ట్ భూమి ఉంది. అక్కడ ఫారెస్ట్ భూమి వన్య ప్రాణులు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చూపించి మరి ఉన్నది లేనట్లు చెప్పుకొని మరి ప్రభుత్వానికి ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు ఇక్కడ బీజేపీ నాయకులకు గాని మరి బీఆర్ఎస్ నాయకులకు గాని అభివృద్ధిని అడ్డుకోకండి. రేపు వేల లక్షల ఉద్యోగాలు మన నిరుద్యోగ యువకులకు, తెలంగాణ నిరుద్యోగ యువకులకు దీని ద్వారా అవకాశాలు ఉన్నాయి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటూ మరి ప్రతి విషయంలో చేసే కార్యక్రమాలు చాలా బాధ ఉంది. అదే కాకుండా మొన్న మేము అహ్మదాబాద్ వెళ్ళడం జరిగింది. జస్ట్ కాంగ్రెస్ ఏఐసీ సెషన్ అక్కడ అహ్మదాబాద్ లో నేను 25 years బ్యాక్ వెళ్తే మన మూసీ ఉంటేనో సాబర్మతి నది మన మూసి లేకనే ఉండేది. మొన్న వెళ్తే సర్ప్రైజ్ అయినా నేనే, అరే ఇంత ఒక నర్మదా నదిని ఇట్లా మూసి ఏ విధంగా ఉండేనో అటువంటిది అక్కడ ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలోనే బీజేపీ వారి ఆధ్వర్యంలోనే మరి నర్మదా నదిని కొంచెం బ్యూటిఫుల్ సిటీగా అహ్మదాబాద్ ని వారు మార్చింది. మరి అదే మా ముఖ్యమంత్రి గారు మూసీ రివర్ ఫ్రంట్ అని పెట్టి దాని ద్వారా అభివృద్ధి చేద్దామంటే ప్రతి విషయంలో మరి అక్కడ ఒక న్యాయం